గుడ్ మార్నింగ్. ఇక్కడ ఢిల్లీ హైకోర్టు జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయని, అవినీతి సొమ్ము దొరికిందా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే, కోర్టుల్లో భారతదేశంలో అవినీతి ఏ విధంగా రాజకీయాల్లో ఉంటుంది, అదేవిధంగా వ్యక్తుల్లో ఉంటుంది. కానీ కోర్టులలో కొంత స్వచ్ఛందంగా కోర్టులు ఈ పని చేయవు అనేటువంటి భరోసా ప్రజల్లో ఉంది. ఆ భరోసా మనకి పోయింది. గతంలో మనం చూసాం, గాలి జనార్దన్ కేసులో ఒక వ్యక్తి ఏ విధంగా చేశాడు. పట్టాభి అనేటువంటి వ్యక్తి, ఆయన చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం ఇదంతా గమనిస్తే భారతదేశంలో అవినీతి ఏ విధంగా ఉంది అనేది కోర్టులలోనే విషయం వెలుగులోనికి రావడం జరిగింది. హోలీ పండుగ నాడు 14వ తారీఖు యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. దానికి ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది పోయినప్పుడు అక్కడ ఒక గదిలో కట్టలు 20 నుంచి 50 కోట్ల రూపాయలు డబ్బులు కనిపించాయని చెప్పి వర్గాల ద్వారా సమాచారం. అదేవిధంగా ఈ యొక్క ఆయన నేతృత్వం సమావేశం కొలిజియం, ఈయన మీద చర్య ఏ విధంగా తీసుకోవాలని కొలిజియం వాళ్ళు సమావేశమయ్యారు. వాళ్ళ అలహాబాద్ కోర్టు న్యాయమూర్తులకు పంపాలని అక్కడ వాళ్ళ అభ్యంతరం చెప్పారు. ఇక్కడ నెంబర్ 2లో ఉన్నటువంటి ఈ వ్యక్తి అక్కడికి పోతే నెంబరు 10 పైన పోతాడు. కాబట్టి వాళ్ళు కూడా ఇది ఒక చెత్తబుట్ట, అలహాబాద్ కోర్టు, అక్కడ పనికిరానుడు ఇక్కడ అసలే పనికిరాడు అని చెప్పడం జరిగింది. ఇంకొక వదంతి ఏంటంటే, అది ఇంట్లో ఉన్న దొరకట్లేదు, ఢిల్లీ స్పేర్ సర్వీస్ డీజీ గారు చెప్తా అన్నారు. ఇదంతా ఆయనకు ఒత్తాసు పలికే ప్రయత్నంలో ఒక భాగంగానే మనం భావిస్తున్నాం. ఇది దేశంలో సర్వసాధారణంగా జరిగేటువంటిది. మినిస్టర్ల ఇళ్లలో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఇళ్లలో ఈ విధమైన పరిస్థితి దొరుకుతూ ఉంటుంది. పబ్లిక్ సర్వెంట్ అని పేరు చెప్పుకొని దేశానికి వీళ్ళు అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ కోర్టులో, హైకోర్టులో ఉండి వీళ్ళు చెప్పే తీర్పులు ఏ విధంగా ఉంటాయి, నైతికత ఎలా ఉంటుంది అనేది అనుమానాలు రాక తప్పదు. ముఖ్యంగా ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా వస్తాయి మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో గిఫ్ట్లు ఇస్తే రివర్స్, అంటే అందరూ ఇలాంటి వాళ్ళు కాదు, కానీ చాలామంది ఈ యొక్క చిన్ని కోర్టు నుంచి పై కోర్టు వరకు రకరకాల హింసలు పెట్టి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ఈయన ఉదంతాన్ని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం ఇది గమనించుకుంటే, ఇది 14వ తారీఖు జరిగితే 21 వరకు దాచి ఉంచారు, ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. అయినప్పటికీ ఈ యొక్క ప్రజలందరూ కూడా సర్వోన్నత న్యాయస్థానాలు న్యాయం బతికుందని ఆలోచన చేస్తున్నారు. కానీ కోర్టులలో జరిగే వితంతు వాదాలు, అదేవిధంగా ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంకా బీజేపీ ప్రభుత్వం బిఎంఎస్ చట్టాలని రకరకాలైన చట్టాలు తెచ్చింది. ఇక ఇవన్నీ చూస్తే డబ్బు లేకపోతే న్యాయం దొరకదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మనం గమనిస్తే తప్పుడు సమాచారం, అంటే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్తో పాటు దేశవ్యాప్తంగా న్యాయవర్గాలు ప్రజల నుంచి దీనిపై విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి వద్ద జరిగిన ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారం, వదంతులు వ్యాపిస్తున్నాయని అందులో పేర్కొంది. ఈ వ్యవహారంపై మార్చి 20న సుప్రీంకోర్టు కొలిజియం సమావేశం కావడానికి ముందే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ ప్రారంభించి వివరాలు సేకరిస్తున్నారని వెల్లడించింది. ఆయన నుంచి నివేదిక అందగానే దాన్ని పరిశీలించి తదుపరి తగిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టులో 2వ సీనియర్ మోస్ట్ జడ్జ్ కొలిజియం సభ్యుడు అయిన జస్టిస్ యశ్వంత్ వర్మను ఆయన పేరెంట్ కోర్టు అయిన హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియరీ అట్ అలహాబాద్కు బదిలీ చేయాలన్న ప్రతిపాదన, ఢిల్లీ హైకోర్టులో ఆయనపై జరుగుతున్న అంతర్గత విచారణ, ఈ రెండు వేర్వేరు అంశాలైన ఆయన్ను బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు సుప్రీం సీజే 4 సీనియర్ మోస్ట్ సుప్రీం జడ్జితో కూడిన కొలిజియం మార్చి 20న పరిశీలించింది. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులో కన్సల్టేటివ్ జడ్జిలకు సంబంధించిన హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాసింది. వారి నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిశీలించి కొలిజియం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది అని ఆ ప్రకటనలో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక
తీవ్రమైన విషయం అంటూ ఈ డబ్బులు దొరకడాన్ని భావిస్తున్నారు. నిజంగా ఎవరి జస్టిస్ వర్మ కోట్ల కొద్దీ డబ్బు కట్టలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ 1969 జనవరి 5న అలహాబాద్లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ అస్సరాజ్ కాలేజీలో బీకామ్ ఆనర్స్ పట్టా పుచ్చుకున్న ఆయన మధ్యప్రదేశ్లో రేవా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1992 ఆగస్టు 8న అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్గా పేరు నమోదు చేసుకున్నారు. 2006 నుంచి 2014 అక్టోబర్ దాకా అలహాబాద్ హైకోర్టుకు స్పెషల్ కౌన్సిల్గా సేవలందించారు. 2014 అక్టోబర్ అలహాబాద్ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2021 అక్టోబర్లో ఆయన ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఇది మనకు ఆయన గురించి సమాచారం. భారతదేశంలో అవినీతి, అక్రమాలు, లంచగొండితనాలు అనేటువంటిది ఏ విధంగా వెళ్ళాయో, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి జడ్జీలే అనైతిక పాల్పడకపోతే ఆ డబ్బు కట్టలు ఎలా వస్తాయనేది ప్రజలందరూ కూడా దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఇది వదంతులు అనేటువంటి అంశం డీజీ గారు ఎవరో ఒక అగ్నిభాగం అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో అవినీతికి అధికారులు, రాజకీయ నాయకులు, అన్ని రకాల వ్యక్తులు పాల్గొంటున్నారనే అంశం చెప్పక తప్పదు. కాబట్టి అవినీతి నిర్మూలనకు ఏ మహానుభావుడు వస్తాడో, భారతదేశాన్ని బాగోడానికి గాంధీ వస్తాడా, నెహ్రూ వస్తాడా, ఇంకా ఎవరో అలాంటి వ్యక్తులు వస్తే తప్ప ఈ యొక్క అవినీతి భారతదేశంలో రూపు మాపిపోదని మేము భావిస్తూ, అదేవిధంగా జడ్జిలకే అనైతికత ఉంటే ఇంకా రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు ఏ విధంగా ఉంటుందని మనం భారతదేశాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్క వ్యూవర్స్ కానీ ప్రజలు కానీ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన ధర్మం ఉంది. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడవలసినటువంటి జడ్జిలే ఇలాంటి అనైతిక లంచగొండితనానికి పాల్పడితే ఇంకెవరు దిక్కు అనే అంశం కూడా మనం చెప్తా ఉన్నాం. నమస్తే, నా పేరు వై చెన్నకేశ్వరుడు, ఒక సామాజిక కార్యక్రమం. థ్యాంక్ యూ.